ఎంతో రుచిగా ఉండేటువంటి చిక్కుడుగా ఇగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇంక ఈ రెసిపీ కోసం ముందుగా బాణలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది వేసుకున్నాం. అదేవిధంగా ఒక 4-5 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది వేసుకున్నాము. ఇంకా దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకున్నామండి. గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటాము. ఇంకా దీంట్లో వంకాయని టమాటాని ఇలా మిక్స్ చేయమండి. అచ్చంగా ఆనియన్ అండ్ చిక్కుడుగాయతో చేస్తామన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదంతా దగ్గరికి మొగ్గుతూ ఉండగా మనము ఇక్కడ 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. గింజ ఉన్నది అవన్నీ ఈనులు తీసి శుభ్రం చేసుకుంది ఇక్కడ యాడ్ చేసేసామండి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి, ఒక టీ స్పూన్ నిండా గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసి ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని 10 నుంచి 12 నిమిషాలు ఉడకనిస్తే మన చిక్కుడుకాయ మసాలా ఇగురు రెడీ అయిపోతుందండి. ఎంత రుచిగా ఉంటుందో చాలా చాలా బాగుంటుందో ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.